అందరికీ నమస్కారం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నేను తోడు కావాలి అని ఒక సంస్థను పెట్టడం జరిగింది. ఇది 4 ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహించామండి. హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. నేను ఈ 4 ప్రాంతాల్లో నిర్వహించినప్పుడు అక్కడున్న అందరూ కూడా ఎవరైతే ఈ పరిచయ వేదికకు వచ్చారో అందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు భావించారండి. వాళ్ళన్న మాటలు నాకు అర్థమైంది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మేము అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం చాలా సంతోషంగా ఉందని చెప్పారండి ఆళ్ళు. అయితే మిగతా సంస్థలకి మనకి తేడా ఏమిటంటే, ఒకవేళ మీకు పరిచయ వేదిక వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మీకు ఆ రోజున నచ్చకపోతే, నేను వివిధ ప్రాంతాల్లో నిర్వహించినప్పుడు మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు, మీకు సరిపోయేవాళ్ళు నేను చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వాళ్ళెవరికి వచ్చినప్పుడు నచ్చలేదు. కానీ నేను హైదరాబాద్‌లో నాకు కొన్ని చూసినప్పుడు హైదరాబాదోళ్ళకి వాళ్ళ నంబర్‌లిచ్చి విజయవాడ వాళ్ళకిచ్చి, "ఏవండీ మీరు విజయవాడ వచ్చారు కదా! ఆ విజయవాడ వచ్చినప్పుడు మీకు నచ్చలేదని చెప్పారు. ఇదిగోండి మీరు చెప్పిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారని" చెప్పేసి హైదరాబాదోళ్ళ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఒక పరిచయ వేదిక మాత్రమే. మా బాధ్యత మీకు పరిచయం చేసే బాధ్యత మాత్రమే. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవటం, వాకప్ చేసుకోవటం ఇవన్నీ కూడా మీ బాధ్యత అన్నమాట. అయితే ఈ 4 ప్రాంతాల్లో నేను నిర్వహించినప్పుడు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాదు. వాళ్ళేం అడిగారంటే, "ఏవండీ 50 సంవత్సరాల పైన వాళ్ళకి నిర్వహిస్తున్నారు కదా! మరి 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎప్పుడు నిర్వహిస్తారు?" వాళ్ళకు కూడా నేను నిర్వహిస్తున్నాను. ఏప్రిల్ 5వ తారీఖున త్యాగరాయ గాన సభలో చిక్కడపల్లిలో ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర హైదరాబాద్‌లో మధ్యాహ్నం 1 గంటకి ఈ 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు భార్య చనిపోయి, భర్త చనిపోయి విడాకులు తీసుకున్న వారికి చట్టపరంగా విడాకులు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఆ పరిచయ వేదికకి రావచ్చండి ఇది. వచ్చి మధ్యాహ్నం 1 గంటకి నిర్వహిస్తున్నాం. వచ్చేటప్పుడు ఏం తీసుకురావాలి? ఎవరైనా సరే ఏ పరిచయ వేదికకి వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డ్ జిరాక్సు, 2 ఫోటోలు, భర్త చనిపోయినా, భార్య చనిపోయినా వాళ్ళ డెత్ సర్టిఫికేటు జిరాక్సు, అలాగే విడిపోయినట్లయితే వాళ్ళ యొక్క డైవర్సు ఫోటోస్టాట్ అంటే జిరాక్స్ కాపీ తీసుకొని ఆ పరిచయ వేదికకి రావాలి. మనం మధ్యాహ్నం 1 గంటకి నిర్వహిస్తున్నామండి ఇది. ఏప్రిల్ 5వ తారీఖున 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి మధ్యాహ్నం త్యాగరాయ గాన సభలో నిర్వహిస్తున్నాము. దానికి కొద్దిగా మీకు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి ఉంటుందండి. అది మీరు ఫోన్ చేసినట్లయితే 7981428371. ఇది ఒకవేళ బిజీగా ఉందనుకోండి ఇది 9346413672. ఈ 2 కూడా బిజీ వచ్చినట్టయితే అవి మేము మిస్డ్ కాల్ చూసుకుంటాము. మిస్డ్ కాల్ చూసుకొని మీకు తప్పకుండా ఫోన్ చేస్తాము. ఎందుకు బిజీగా ఉన్నంటే ఏదన్నా వీడియోలు చేస్తున్నప్పుడు, టీవీలో మాట్లాడినప్పుడు నేను సైలెంట్‌లో పెట్టవలసొస్తుంది. అందువలన ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరు కంగారు పడొద్దు. మీ యొక్క మిస్డ్ కాల్ చూసుకొని మేము ఏదో టైంలో మేము ఫోన్ చేస్తాము. అయితే కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారండి. ఏవండీ మాది పెద్ద కుటుంబం. నేను పెద్ద ఆఫీసర్‌ని, లేదంటే ఒక లేడీ ఆఫీసర్‌ని, ఆయన ఒక పెద్ద ఆఫీసరు, పెద్ద ప్రొఫెసరు, ఒక ప్రిన్సిపాలు. మేము ఆ మీటింగ్‌కి రాలేమని చెప్తున్నారు. అటువంటి వాడికి కూడా నేను ఒక సహాయం చేయడానికి, ఒక కుటుంబ సభ్యుడిగా సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలండి. ఏంటంటే అది పెద్ద కుటుంబం అనేది ప్రూవ్ చేసుకోవాలన్న బాధ్యత వాళ్ళ మీద ఉంది. అటువంటి వాళ్ళకి కూడా నేను సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళకి పరిచయ వేదిక రాకపోయినా వాళ్ళు డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళకి వాళ్ళ యొక్క కోరికలు గానీ, వాళ్ళ యొక్క ఏమైతే చెప్పారో వాళ్ళ అభిరుచులు గానీ, వాళ్ళకి ఎటువంటి వాళ్ళు కావాలి, ఏ వయసు వారు కావాలి, ఇవన్నీ నాకు చెప్పినట్లయితే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని తప్పకుండా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా నేను చూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. అయితే ఇది పరిచయ వేదిక మాత్రమే. ఇది మాత్రం నేను పరిచయం చేస్తాను. మీరే ఎంక్వైరీ చేసుకోవాలన్న బాధ్యత మీదే. ఇక మరి ఎవరైతే ఈ పరిచయ వేదికకి వస్తున్నారో వాళ్ళకేమైనా డౌట్లు ఉన్నట్టయితే మీరు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను. 9346413672. లేదంటే మరొక నెంబర్ చెప్పాను. 7981428371. మేము ప్రస్తుతానికి మాత్రం తిరుపతి,
హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. కొంత అనుభవం వచ్చిన తర్వాత రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప అలాగా డిఫరెంట్ భీమవరం ఇటువంటి డిఫరెంట్ ప్లేసెస్‌లో మేము నిర్వహించాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి మాత్రం ఒక 2 నెలలు గాని, 3 నెలలు గాని ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి తెలుసుకోండి. మీకు నోటిఫికేషన్స్ అంటే ఎప్పుడు నిర్వహిస్తున్నాము, ఎక్కడ నిర్వహిస్తున్నాము, టైమింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్తాం. 50 సంవత్సరాలు పైన వారికి ఏప్రిల్ 11వ తారీఖున ఆడవాళ్ళకి గానీ, మగవాళ్ళకి గానీ ఏప్రిల్ 11వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి నిర్వహిస్తున్నాము. త్యాగరాయ గాన సభ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంది. మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ చేస్తున్నాం. ఏప్రిల్ 11th మాత్రం ఎవరైనా కొద్దిగా లేట్‌గా వస్తే మాత్రం వాళ్ళు సెకండ్ బ్యాచ్‌లో కూర్చోవాల్సి వస్తుందండి ఇది. మనకి మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ చేస్తాము. కొద్దిగా లేట్‌గా వచ్చారనుకోండి వాళ్ళు, ఏ 2కో, 3కో ఏదైనా ట్రైన్ గానీ, బస్ గానీ లేట్ అయితే వాళ్ళు సెకండ్ బ్యాచ్‌లో రావాల్సి ఉంటుంది. అదే రోజు సెకండ్ బ్యాచ్ ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది. సెకండ్ బ్యాచ్ ఉంటుంది. దానికి తగ్గ మీరు ఫస్ట్ బ్యాచ్‌లో రావడానికి ట్రై చేయండి. ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే సెకండ్ బ్యాచ్‌లో మీరు కూర్చోవలసి ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఇది ఇంకా మీ సలహాలు గానీ, సూచనలు గానీ చాలామంది నాకు చెప్తున్నారు. ఏవండీ మీరు ఈ రెండో పెళ్లి కాకుండా ఇంకేమన్నా అంటే ఫస్ట్ మ్యారేజెస్ కూడా ట్రై చేయొచ్చు కదా అని. తప్పకుండా మనం ఫస్ట్ మ్యారేజెస్ గానీ, లేట్ మ్యారేజెస్ గానీ అవి కూడా మనం ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఎవరైతే ఫస్ట్ మ్యారేజ్ ఆడవాళ్ళకి అదే బాయ్స్‌కి గానీ, గర్ల్స్‌కి గానీ చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి. తప్పకుండా అలాగే లేట్ మ్యారేజెస్ కూడా వాళ్ళకి చెప్పడానికి అంటే లేట్ మ్యారేజెస్ వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే ఏమైనా అవకాశం ఉంటే చెప్తామండి ఇది. ఇది ముఖ్య గమనిక ఏంటంటే మీరు నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత ఒక 2 నెలలు టైం ఇవ్వాల్సి ఉంటుందండి ఇది. ఎందుకంటే అప్పటికప్పుడు కాకుండా ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ తీసుకొని నెల, 2 నెలలు టైం తీసుకొని మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అయితే ఏప్రిల్ 5వ తారీఖున 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి త్యాగరాయ గాన సభలో, ఏప్రిల్ 11వ తారీఖున 50 సంవత్సరాల పైన వారికి నిర్వహిస్తున్నాము. అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో కూడా నిర్వహిస్తున్నాము. ఈ ప్రాంతాల వారు నాకు ఫోన్ చేసి ఎక్కడ నిర్వహిస్తున్నాము, ఏంటి ఇదివరకు తెలుసు హోటల్ కోసల విజయవాడ లెనిన్ సెంటరు. విశాఖపట్నం అయితే మనకి హోటల్ రవిచందర్ రైల్వే న్యూ కాలనీలో నిర్వహించాము. అలాగే తిరుపతిలో కూడా అన్నమయ్య సర్కిల్ యూత్ హాస్టల్ ఉందండి అక్కడ. అన్నమయ్య సర్కిల్‌లో నిర్వహిస్తున్నాము. తప్పకుండా మీరు ఫోన్ చేయండి. మీకు అన్ని వివరాలు చెప్తాం. ఇంకా మీ సలహాలు గానీ, సూచనలు గానీ మీరు ఇవ్వదలుచుకుంటే నాకు చెప్పండి. మీరందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు చాలామంది అన్ని చోట్ల కూడా మ్యారేజ్‌లు ఒక్కొక్కరు అన్ని చోట్ల కూడా 10-15 వరకు మ్యారేజ్ చేసుకున్నట్టు నాకు తెలిసింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, "మేము మ్యారేజ్ చేసుకున్నాం కానీ ఇలాగ స్టూడియోల దగ్గర కూర్చొని, టీవీలో కూర్చొని మాట్లాడలేమండి. మా జీవితం మాదే" అని చెప్తున్నారు. ఓకే అండి. తప్పకుండా మీరు ఆనందంగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలి, హాయిగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మన వేదికొచ్చేవాళ్ళు పెన్షన్ అయినా సరే, ఇన్‌కమ్ అయినా సరే 30,000 పైన ఉండాలండి. వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్ ఎందుకంటే ఈ రోజుల్లో 30,000 పైన ఉంటేనే మనం హాయిగా బ్రతకగలం. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. 30,000 పైన. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటండి? 30,000 తక్కువ ఉంటే ఏంటండి? 30,000 తక్కువ ఉంటే మిగతా చాలా సంస్థలున్నాయి. నేనొక్కడినే కాదు కదా! ఇంకా చాలా సంస్థలున్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళ సంస్థలు కావాలంటే నేను చెప్తాను. వాళ్ళ నంబర్‌లు ఇస్తాను. మీరు 30,000 తక్కువగాను ఉన్నట్లయితే చాలా సంస్థలున్నాయి. అవి కూడా నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తాను ఇది. అయితే తప్పకుండా మీరు ఎటువంటి అంటే ఇబ్బంది పడకుండా మీకు వచ్చిన ఐడియాస్ గానీ ఇవన్నీ కూడా ఒక ఫోన్ చేయవలసిన టైం కూడా బెటర్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఫోన్ చేయడానికి ట్రై చేయండి. ఉదయం 10 గంటల లోపు అయితే మేమందరం ఆఫీస్‌కి వెళ్ళటానికి రెడీ అవుతుంటాం. 6 తర్వాత మరి మాకు కూడా ఆ రోజు ఏం జరిగింది అన్నీ కూడా చిన్న చిన్న మీటింగ్‌లు ఉంటాయి కాబట్టి మీరు ఫోన్ చేయవలసిన టైమింగ్స్ ఏంటంటే 10-6 10-6 చేస్తే ఏ టైంలో చేసినా మంచిదే. అదొకటి అర్థం చేసుకోండి. ఈ టైమింగ్స్ పాటించండి. తప్పకుండా మీ సలహాలు గానీ, సూచనలు గానీ ఇస్తే అవి పాటించడానికి ట్రై చేస్తాను.
మీరు మాత్రం జ్ఞాపెట్టుకోండి, తిరుపతి, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 ప్రాంతాల్లో మనం నిర్వహిస్తున్నాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.